ఎల్‌నినో ప్రభావం మన జీవితాలపై ఎలా ఉంటుంది? నీటి కొరత రాకుండా ఇప్పటి నుంచే ఏం చేయాలి? మనలో చాలామంది ఎల్‌నినో అనే పేరు వార్తల్లో వినే ఉంటారు. కానీ అసలు ఎల్‌నినో అంటే ఏమిటి? ఇది సముద్రంలో ఎక్కడో జరిగే ఒక మార్పు మన జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుంది? వర్షాలు తగ్గితే మనకు ఎదురయ్యే సమస్యలేమిటి? ముఖ్యంగా తాగునీటి సమస్య రాకుండా మనం ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎల్‌నినో అంటే భయపడాల్సిన విషయం కాదు. అది ప్రకృతిలో సహజంగా జరిగే ఒక వాతావరణ ప్రక్రియ. కానీ దాని ప్రభావం ఎలా ఉండొచ్చో ముందుగానే తెలుసుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే కొన్ని సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అసలు ఎల్‌నినో అంటే ఏమిటో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర ప్రాంతాల్లో ఒకటైన పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణంగా కంటే ఎక్కువగా వేడెక్కినప్పుడు, దానికి అనుసంధానంగా వాతావరణంలో గాలి, మేఘాలు, వర్షపాతంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఏర్పడే సహజ వాతావరణ నమూనాలో ఒక దశనే ఎల్‌నినో అంటారు. అది కేవలం సముద్రం వేడెక్కడం మాత్రమే కాదు. సముద్రం, గాలి, మేఘాలు, వర్షాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ మార్పు ప్రపంచంలోని చాలా దూర ప్రాంతాల వాతావరణం పైన ప్రభావం చూపగలదు. ఎల్‌నినో సాధారణంగా కొన్ని ఏళ్లకు ఒకసారి వస్తుంది. అయితే ప్రతి ఎల్‌నినో ఒకే విధంగా ఉండదు. కొన్ని బలహీనంగా ఉండొచ్చు, కొన్ని మితంగా ఉండొచ్చు, మరికొన్ని బలంగా ఉండొచ్చు. దాని ప్రభావం ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంది. ఎల్‌నినో వస్తే మన దేశంలో ఏం జరుగుతుంది? ఎల్‌నినో ప్రభావం వల్ల భారతదేశంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఎల్‌నినో ఉంది అంటే భారతదేశంలో తప్పకుండా వర్షాలు తగ్గిపోతాయి అని కాదు. వర్షపాతాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఎల్‌నినోతో పాటు హిందూ మహాసముద్రంలోని పరిస్థితులు, ఇండియన్ ఓషన్ డైపోల్, గాలి ప్రసరణ, సముద్ర ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా ప్రభావం చూపుతాయి. వర్షాలు తగ్గితే మొదటి ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది? వర్షాలు తగ్గితే మనకు వెంటనే కనిపించే సమస్య కేవలం వర్షం లేకపోవడం కాదు. దాని ప్రభావం ఒక్కొక్కటిగా అనేక రంగాలపై పడుతుంది. మొదటగా చెరువులు, కుంటలు, వాగులు ఎండిపోతాయి. తర్వాత భూగర్భ జలాలు తగ్గిపోతాయి. బోర్లు మరింత లోతుకు వెళ్లాల్సి రావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి నీటి లభ్యత తగ్గవచ్చు. పంటలు వేసే సమయం మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే నీటి అవసరం ఇంకా పెరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, నీటి లభ్యత తగ్గుతూ ఉంటే మరోవైపు నీటి అవసరం పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే అసలు సమస్య. మరి తాగునీటి సమస్య ఎలా రావచ్చు? మన ఇంట్లో కుళాయి తిప్పితే నీరు రావడం చాలా సాధారణంగా జరుగుతుంది. కానీ ఆ నీరు మన ఇంటికి రావడానికి వెనుక ఎన్నో వ్యవస్థలు పనిచేస్తాయి. రిజర్వాయర్లు, చెరువులు, బోర్లు, భూగర్భ జలాలు, నీటి శుద్ధి కేంద్రాలు, పైప్ లైన్లు ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వర్షాలు తక్కువగా పడితే రిజర్వాయర్లోకి వచ్చే నీరు తగ్గవచ్చు, చెరువులు ఎండిపోవచ్చు, భూగర్భ జలాలు తగ్గిపోవచ్చు. దీంతో కొన్ని ప్రాంతాల్లో వేసవికాలానికి వచ్చేసరికి త్రాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రతి చోట తప్పనిసరిగా జరుగుతుందని కాదు. వర్షపాతం, స్థానిక నీటి వనరులు, ప్రభుత్వ నిర్వహణ, భూగర్భ జలాల స్థితి ఇవన్నీ కలిసి ప్రభావం చూపుతాయి. అందుకే సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే సమస్య రాకముందు సిద్ధంగా ఉండడం చాలా మంచిది. తాగునీటి సమస్య రాకుండా మనం ఏం చేయాలి? నీటి కొరత వచ్చిన తర్వాత నీటిని పొదుపు చేయడం కంటే ఇప్పటి నుంచే నీటిని విలువైన వనరుగా భావించి ఉపయోగించడం మంచిది. మన ఇంట్లో రోజు చేసే చిన్న చిన్న పనుల నుంచే ఇది ప్రారంభం కావాలి. కుళాయి తెరిచి పళ్ళు తోముకోవడం, అవసరానికి మించి నీటిని వాడడం, పైపుతో గంటల తరబడి ఇంటి ముందు శుభ్రం చేయడం, వాహనాలను ఎక్కువ నీటితో కడగడం ఇలాంటి అలవాట్లను తగ్గించుకోవాలి.
ఒక్కొక్క ఇంట్లో కొంచెం నీరు ఆదా చేసిన వేలాది ఇళ్లలో అదే అలవాటు పాటిస్తే పెద్ద మొత్తంలో నీరు పొదుపుగా మారుతుంది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని పనులు. మన ఇళ్లల్లో ఎక్కడైనా కుళాయిలు లీక్ అవుతున్నాయా? పైపు నుంచి నీరు కారుతుందా? ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుందా? వెంటనే సరిచేయాలి. చిన్న లీకేజ్ అని నిర్లక్ష్యం చేస్తే రోజులు నెలలు గడిచే కొద్దీ చాలా నీరు వృధా అవుతుంది. ఇక వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని కూడా వృధా చేయకుండా కాపాడుకోవాలి. రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎల్నినో ప్రభావం గురించి రైతులు ముందుగానే వాతావరణ శాఖ సూచనలను గమనించడం చాలా ముఖ్యం. వర్షపాతం ఎలా ఉండొచ్చు? వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందా? ఎన్ని రోజులు పొడి వాతావరణం ఉండొచ్చు అనే విషయాలపై అధికారిక వాతావరణ అంచనాలను పరిశీలించాలి. వ్యవసాయం చేసే ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక, అవి విత్తే సమయం వంటి నిర్ణయాలను వ్యవసాయ అధికారులు సూచనలతో తీసుకోవడం మంచిది. అవసరానికి మించి నీటిని ఉపయోగించే పంటల బదులు స్థానిక పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంచుకోవడం కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు. త్రాగునీటిని నిల్వ చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన జాగ్రత్త. ఒకవేళ మీ ప్రాంతంలో నీటి కొరత వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగా హెచ్చరిస్తే త్రాగునీటిని ముందుగానే నిల్వ చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీటిని నిల్వ చేయడం మాత్రమే కాదు, దాన్ని పరిశుభ్రంగా నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం. శుభ్రమైన మూత ఉన్న పాత్రల్లో నీటిని నిల్వ చేయాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన నీటిని నేరుగా తాగకుండా స్థానిక ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలి. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి నీటి నాణ్యతపై అనుమానం ఉంటే స్థానిక అధికారుల సూచనల ప్రకారం నీటిని శుద్ధి చేసుకుని మాత్రమే తాగాలి. కలుషిత నీటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా చాలా ప్రమాదకరం. గ్రామాలు, పట్టణాలు ఏం చేయాలి? నీటి సమస్య అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. ఇది ఒక ప్రాంతం మొత్తం ఎదుర్కొనే సమస్య. అందుకే స్థానిక సంస్థలు కూడా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి. ప్రధాన నీటి వనరుల్లో ఎంత నీరు ఉంది? వేసవి వరకు అది సరిపోతుందా? ప్రత్యామ్నాయ నీటి వనరులు ఏమిటి? బోర్ల పరిస్థితి ఎలా ఉంది? నీటి సరఫరాల్లో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా? ఇలాంటి అంశాలను ముందుగానే పరిశీలించాలి. నీటి సమస్యకు పరిష్కారం కేవలం నీటిని దాచుకోవడం, పొదుపు చేయడం మాత్రమే కాదు. చెట్లు నాటడం, చెరువులను సంరక్షించడం, వర్షపు నీరు నేలలోకి ఇంకేలా చూడడం, కాంక్రీట్తో మొత్తం భూమిని కప్పేయకుండా పచ్చదనాన్ని పెంచడం, ఇవన్నీ దీర్ఘకాలికంగా నీటి భద్రతకు సహాయపడతాయి. ఎల్నినో అంటే భయపడాలా? లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే అంచనాలు ఇస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్నాయి. మన పని ఏమిటంటే అధికారిక సమాచారాన్ని గమనించడం, వదంతులను నమ్మకపోవడం, నీటిని వృధా చేయకపోవడం, ఆ ప్రాంతంలో నీటి పరిస్థితిని బట్టి ముందస్తు ప్రణాళిక వేసుకోవడం. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఒక ప్రాంతంలో వర్షాలు తగ్గవచ్చు, మరో ప్రాంతంలో భారీ వర్షాలు పడవచ్చు, ఇంకొక ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండవచ్చు. అందుకే ప్రాంతాన్ని బట్టి ఎల్నినో ఎఫెక్ట్ మారుతుంది. చివరిగా ఒక చిన్న మాట. మనకు ప్రకృతిని నియంత్రించే శక్తి లేకపోవచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలను మనం మార్చలేము. గాలుల దిశను మనం నిర్ణయించలేము. వర్షం ఎప్పుడు పడాలో మనం చెప్పలేము. కానీ వర్షం పడినప్పుడు ఆ నీటిని ఎలా సంరక్షించాలో మాత్రం మనం నిర్ణయించగలం. నీరు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించగలం. నీరు వృధా కాకుండా జాగ్రత్త పడగలం. మన ఇంట్లోనే కాదు, మన గ్రామంలో, మన పట్టణంలో, మన సమాజంలో నీటి విలువ గురించి అవగాహన కల్పించడం. ఎల్నినో మనకు ఒక హెచ్చరిక లాంటిది. నీరు ఉంది కదా, ఎప్పటికీ ఉంటుంది అని అనుకోకండి. ఈరోజు మన దగ్గర ఉన్న నీటిని రేపటి కోసం కూడా కాపాడుకుందాం. కాబట్టి ఎల్నినో ప్రభావం ఎలా ఉన్నా మనం భయపడకుండా ముందుగానే తెలుసుకొని, ముందుగానే సిద్ధమై నీటిని పొదుపు చేస్తూ, ప్రకృతిని కాపాడుతూ ముందుకు సాగుదాం. మన ఇంట్లో ఒక బకెట్ నీరు ఆదా చేయడం చిన్న విషయం అనిపించవచ్చు. కానీ లక్షలాది కుటుంబాలు అదే ఆలోచనతో ముందుకు వస్తే అది ఒక పెద్ద మార్పుగా మారుతుంది. నీటిని కాపాడుకుందాం, భవిష్యత్తును కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.